ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు పరిశుద్ధ దినము. దేవునికి మందిరానికి వెళ్ళొచ్చారా? ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తన గ్రంథము 138వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. తీయండి, బైబిల్ తీయండి. కీర్తన గ్రంథము 138వ కీర్తన 1వ వచనం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఆమేన్. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మరి ఒక సండే, 2 వారాల క్రితం ఎందుకు దేవుని స్తుతించాలని 10 కారణాల గురించి మనం నేర్చుకున్నాము. పోయిన సండే మనం ఏం నేర్చుకున్నామంటే ఎవరు దేవుని స్తుతించాలి అని నేర్చుకున్నాం. ఈరోజు ప్రభువును మనం ఎక్కడ స్తుతించాలి, మనం ఎక్కడ స్తుతించాలి అనేది కొంత నేర్చుకుంటాం. మనకి ఆల్రెడీ తెలుసు వాక్యం, కానీ కొన్ని చోట్ల మనం ఎక్కడ స్తుతించాలో మనం తెలుసుకుని ఉంటే ఎంతో మంచిది. వాక్యంలోకి వెళ్దాము. ప్రభువును మనం ఎక్కడ స్తుతించాలి. ఈరోజు వాక్య ధ్యానాంశము. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో దేవుడు మన నోట దేవుని స్తుతిని పెట్టాడు. మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు. స్తుతి మన స్థితిని మారుస్తుందని మన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని స్తుతించుట ఎంతో మంచిది అని మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ దినము ప్రభువును ఎక్కడ స్తుతించాలి. మొదటిగా మనం చూస్తే ఆయన్ని మహాసమాజ మధ్యలో దేవుని స్తుతించాలి. తీయండి బైబిల్. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలోకి వెళ్తే, కీర్తన 22వ అధ్యాయము 22వ వచనం చూడండి, చదువుతున్నాను. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. దేవుని మన ధ్యానాంశం ఏంటంటే దేవుని ఎక్కడ స్తుతించాలి అనే అంశానికి వస్తుంటే, మొదటిగా మనము మహాసమాధి మధ్యలో మనం దేవుని స్తుతించాలి. అంటే మహాసమాధి మధ్యలో అంటే ఎక్కడైతే మన లోకంలో ఉన్నామో ఆ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఎంతమంది సమకూర్ణ సమాజంలో మన లోకంలో మనం దేవుని స్తుతించేవారిగా దేవుడు చెప్తున్నాడు అన్నమాట. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సహోదరులు అంటే మన దేశంలో అందరూ కూడా మనం సహోదరులు అంటువారు. వాళ్ళ మధ్యలో మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమాజంలో, లోకంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, ఎక్కడైతే 50 మంది, ఎక్కడైతే 100 మంది కూడుకుని ఉంటారో అక్కడ దేవుని స్తుతించాలి. మన పనిచేసే స్థలాల్లో, మన యొక్క వ్యాపార స్థలాల్లో, మన యొక్క అన్ని విషయాల్లో దేవుని స్తుతించేవారుగా మనం దేవునికి సిగ్గుపడకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట, దేవుని స్తుతించాలని. అలాగనే రెండవదిగా చూస్తే అక్కడ కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 57 10వ వచనం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఇందాక మనం నేర్చుకున్న మొదటి అంశం ఏంటంటే సమాజ మధ్యలో, అంటే ఎంతమంది అయితే దేవుని ఎరగకుండా ఉంటారో అన్యుల మధ్యలో మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. రెండవదిగా ప్రజల్లో మనం ఏం చేయాలి, దేవుని స్తుతించాలి. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. మనం నివసించేది ప్రజల మధ్య నివసిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మన నోటిని తెరిచేవారిగా ఉండాలి. మనం సిగ్గుపడకూడదు, మనం భయపడకూడదు. మనం దేవుని స్తుతించాలి. దేవుని గురించి మనం పాడేటట్లుగా ఉండాలి. మరి మన ఇంటి వారి మధ్య, మన కుటుంబీకుల మధ్య, మన రక్త సంబంధికుల మధ్య మనం స్తుతించేవారిగా ఉండాలి. మనం దేవుని గురించి సిగ్గుపడితే దేవుడు మన గురించి సిగ్గుపడతాడనమాట. కాబట్టి మనం పాటలు పాడే వాళ్ళంగా, దేవుని ఘనత చేసే వాళ్ళంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రభువా, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. జనముల్లో ఎప్పుడైనా స్తుతించావా? దేవుని గురించి పాడావా? దేవుని గురించి మరి ఆయన మన యొక్క జిహ్వాఫలాలు ఆయనకు అర్పించావా? ప్రభు అడుగుతున్నాడు అనమాట. మొదటిగా మహాసమాజ మధ్యలో మనం స్తుతించాలి. సహోదరుల మధ్య స్తుతించాలి. అలాగనే మనం రెండవదిగా ప్రజల మధ్య దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా చూస్తే చూడండి, కీర్తన 100వ అధ్యాయము 4వ వచనం. కీర్తన 100వ అధ్యాయము 4వ వచనం.
కృతజ్ఞతార్పణను చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. దేవుని యొక్క మందిరంలో, ఆయన ఆవరణంలో మన ఆవరణలోకి వచ్చేసాం. ఇంకా మందిరం లోపలికి రాలేదు, ఆవరణలోకి వచ్చేసాం. దేవుని యొక్క మందిరంలో ఆవరణలోకి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే పాటలు పాడుకుంటూ ఆయన గుమ్మంలో ప్రవేశించాలంట. ఆయన ప్రభు యొక్క మందిర ద్వారంలోనికి మనం ప్రవేశించాలంట. పాటలు పాడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మందిరంలోకి మనం ఆవరణలోనికి ప్రవేశించాలంట. అంటే ఇది మందిరం యొక్క ఆవరణంలో మనం దేవుని స్తుతించే వారికి ఉండాలి. ఇంకా మందిరంలో మనం ఇంకా లోపలికి ప్రవేశించాల, మందిరం దగ్గరకు వచ్చేస్తున్నాము, మందిరం ఆవరణలోకి వచ్చేస్తున్నాము, దేవుని స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించాలి. పాటలు పాడుకుంటూ దేవుని మందిరంలోనికి మనం ప్రవేశించాలంట. ఎప్పుడైనా ఆ అనుభవం మనం పొంది ఉన్నామా? దేవుని ఆవరణలోకి వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ మనం వస్తున్నామా? మనం మార్గంలో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ వస్తున్నామా? మనం చర్చిలోకి మన ఇంటి నుంచి బయలుదేరుతున్నాం, మనం ఆయా వాహనాల్లో వస్తున్నాం, మనం పాటలు పాడుకుంటూ మనం వస్తున్నామా? దేవుడు పరిశీలన చేస్తున్నాం. మందిరంలోకి వచ్చేటప్పుడు మనం పాటలు పాడుకుంటూ రావాలి, దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. 4వదిగా చూస్తే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 32వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 32వ వచనం. 107వ అధ్యాయం 32వ వచనము. అక్కడ జన సమాజంలో వారు ఆయన్ను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక. చూసారా? జన సమాజంలో వారు ఆయన్ను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో. ఎంతమంది మన మధ్య పెద్దల సభలు అంటే పెద్ద మీటింగ్స్లో పెట్టినా మరి పెద్ద అధికారుల మధ్యలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. జన సమాజంలో పెద్ద పెద్ద మీటింగులు, ఎన్నో మీటింగులు పెడతారు. ఆ సమాజంలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని గురించి పాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి పెద్దల సభల అధికారుల మధ్యలో కూడా మనం దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం అధికారుల మధ్య మనం ఏం చేస్తామంటే దేవుని గురించి సిగ్గుపడతాం, దేవుని గురించి భయపడతాం చెప్పడానికి. మన యొక్క పరిస్థితులు మారిపోతాయని, మన ఉద్యోగాలు ఊడిపోతాయని భయపడతాం. కానీ ప్రభు చెప్తున్నాడు, పెద్దల సభలో కూడా ఆయన కీర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు. జన సమాజంలో వారిని కనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ఆశ అదే అనమాట. కాబట్టి దేవుడు ఈ 4వ తలంపు పెద్దల సభలు. ఏ పెద్దలు అంటే అధికారుల మధ్యలో, గొప్ప గొప్ప అధికారులు ఉన్నత పదవులు చేపట్టిన వాళ్ళ మధ్యలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. చూడండి 5వదిగా తలంపు, కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 3వ వచనం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. మన జనుల మధ్యలో కూడా, జనులు అనగానే మన రక్త సంబంధికులు అవుతారు, జనులు అనగానే మన యొక్క స్నేహితులు అవుతారు, జనులు అనగానే మన ఉద్యోగ సంబంధ స్థలాలు అవుతారు, అలాగనే ఆయా వ్యాపార స్థలాలు అవుతారు, ఆయా పని చోట స్థలాల్లో మనకి ఏ సందర్భాల్లో మనకి మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో, అందరి మధ్యలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఇతర ప్రజల మధ్య దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. 5వదిగా తలంపు చూస్తే కీర్తన 109:30 వచనం చూడండి. కీర్తన 109:30 వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయన స్తుతించెదను. అనేకుల మధ్యను దేవుని స్తుతించాలి. ఎంతమంది జనులు ఉన్నా కానీ మనం వాహనాల్లో ప్రయాణం చేస్తాం, ట్రైన్స్లో, బస్సుల్లో అనేకులు ఉంటుంటారు, బస్సులో. ఆ మధ్యలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆయా వాహనాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, వారి మధ్యలో కూడా దేవుని స్తుతించాలని, అనేక జనాంగం మధ్యలో కూడా దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అనేకుల మధ్యలో దేవుని స్తుతించాలని కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 30వ వచనంలో. అలాగనే చూస్తే 7వ తలంపు, కీర్తన 149:1. భక్తుల సమాజంలో కూడా ఆయన స్తుతి గీతం పాడాలి. భక్తుల సమాజం, కీర్తన 149 తీయండి. కీర్తన 149:1. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతకీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయన స్తోత్ర గీతం పాడుడి. భక్తులు ఎక్కడైతే దేవుని బిడ్డలో కూడుకుంటారో అక్కడ దేవుని గురించి పాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. భక్తులు కూడుకునే సమయాన్ని కూడా దేవుని స్తుతించాలని, ఎక్కడైతే దేవుని ప్రజలు అనబడుతున్నారో వారి మధ్యలో దేవుని గురించి పాడాలన్నమాట. అలాగనే 8వ తలంపు, ఆయన కీర్తన 150 అధ్యాయం 1వ వచనం. ఆయన పరిశుద్ధ ఆలయంలో కూడా దేవుని స్తుతించాలి. మందిరంలోకి ప్రవేశించాం, ఇందాక మందిర ఆవరణం అన్నాము, ఇప్పుడైతే మందిరంలోకి ప్రవేశించినాక ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. ఈరోజు మనం 8 తలంపులు మనం నేర్చుకున్నాం. మందిరంలోకి వచ్చినాక కొంతమంది సైలెంట్గా కూర్చుంటారు, చప్పట్లు కొట్టరు,
గమ్మున కూర్చొని ఉంటారు. అలా దేవుడు ఇష్టపడతలేదు. దేవుని మందిరానికి వచ్చినా కూడా దేవుని చప్పట్లతో స్తుతించాలి, నోటితో స్తుతించాలి, జెహోవాబలులు అర్పించాలి, వాయిద్యాలతో దేవుని కనపరచాలి. ఆయా రీతిలుగా దేవుని కనపరచని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు ప్రభువుని మనం ఎక్కడ స్తుతించాలి అనే అంశము నేర్చుకున్నాం. మొదటిగా మహాసమాజం మధ్యలో, రెండవదిగా ప్రజల మధ్యలో, మూడవది ఆయన ఆవరణలో, నాలుగవది పెద్దల సభలలో, ఐదవది జనాంగముల మధ్య, ఆరవది అనేకుల మధ్యలో, ఏడవది భక్తుల సమాజంలో, ఎనిమిదవది ఆయన పవిత్ర ఆలయంలో దేవుని స్తుతించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఈ ఉదయకాల సమయన ఈ మాటలు మన కొరకు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతలైన అయ్యా, ప్రభువుని ఎక్కడ స్తుతించాలి అనే 8 తలంపులు మా జీవితంలో నేర్పి ఉన్నావు తండ్రి. మేము ఎక్కడ స్తుతించాలో కొంతమంది ఇంకా ఎరుగని వారిగా ఉన్నారు ప్రభా. అప్పుడే రక్షణ పొందిన బిడ్డలు ఎక్కడ స్తుతించాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలకి ఈ మాటలు తెలియచేయండి తండ్రి ప్రభా. ఎక్కడ స్తుతించాలో, ఎవరి మధ్య స్తుతించాలో మాకు ఈరోజు నేర్పించావు. ఈ మాటలు మా హృదయాన్ని తాకిని నాయన. అయ్యా, విన్న వారందరినీ దీవించమని, ఈరోజు నాయన జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్.